శ్రమిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సంఘటనా స్థలంలోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అంశంపై ఎమ్మెల్యే దేవ వరప్రసాద్తో మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ ఫేస్ టు ఫేస్. ఇక్కడ ఈ సంఘటన జరిగింది కదా, అంటే మీ ప్రాంతంలో జరిగింది. దీని మీద అంటే ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి, అంటే సెంట్రల్ నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా తరలించారు కదా, అక్కడ ఉన్న పరిస్థితి ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఇసుమండ గ్యాస్ లీకేజ్ ఇక్కడ నుంచి సుమారుగా ఒక 4-5 వేల మంది ఉన్న గ్రామం ఇది. నిన్న జరిగిన ఇన్సిడెంట్కి వీళ్ళందరూ భయభ్రాంతులై దూరభారాలకు పొరలెత్తడం జరిగింది. 2 రిలీఫ్ సెంటర్లు పెట్టాము. ఒకటేమో లక్కవరం ఎంజీ గారు, రెండోదేమో గుబ్బలపాలెంలో పెట్టాము. అక్కడ 400-200 మంది ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకి భోజన సదుపాయాలు కానీ స్టే కానీ అన్నీ చేస్తాం. అది కంఫర్టబుల్గా ఉన్నారు. ఇక్కడ ఇది వాళ్ళు తగ్గిపోయినట్టయితే వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఒకసారి నేను ఎలా చేస్తున్నాను అంటే ప్రస్తుతం అంటే రాత్రికి ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే అంటే 80% తగ్గిందండి. దీని గ్రావిటీ నిన్నుండే సీరియస్నెస్ ఇప్పటికీ చాలా తగ్గింది. ఫర్దర్గా ఇది సాయంత్రం కంట్రోల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఏం పెద్ద కనిపించింది. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా అలా చూడాలనేది ముఖ్యమైన విషయం. అదే మాట్లాడటానికి అక్కడికి రమ్మన్నాను. అక్కడికి వెళ్తున్నాను. అయిన తర్వాత మాట్లాడతాను. సరే వాళ్ళతో మీట్ చేసేసిన తర్వాత నేను అందరితో మాట్లాడతాను. ముఖ్యంగా ఉండే ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతం తరలించారు. అలాగే రిహాబిలిటేషన్ సెంటర్లో కూడా వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటున్నామని, అలాగే నిన్నటికి ఈ రోజుకి 80% మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో మోహన్, రీజనల్ కోఆర్డినేటర్, కోనసీమ జిల్లా. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తుంపెర డిప్ హెడ్ కట్ గురించి అవగాహన లేకుండా మాట్లాడొద్దని ఆయన సూచించారు. ధర్మవరం ప్రాంతంలో